అక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చినా కదా. నేను ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోను. నేను ఏదైతే మనసులో అనుకున్నానో అది చేసి తీరాలి అంతే. దానికోసమే నా దగ్గర చేంజ్ లేకుంటే కూడా 100 దరమ్స్ నోటు ఒక కుర్కురే కొనుక్కొని, పెట్రోల్ బంకులో ఒక కుర్కురే కొనుక్కొని 100 దరమ్స్ నోటు తీసుకొని ఆయనకిచ్చి, ఆయన 1 దరం లేదా అని అన్నాడు. లేదు నా దగ్గర ఇదే నోటు ఉందంటే ఆయన కూడా నా లక్ష్యానికి కొంచెం తోడ్పడ్డాడు. ఆయన కూడా డబ్బులు ఇచ్చిండు రిటర్న్. కుర్కురే తీసుకొని తినుకుంటూ వచ్చేసిన. దేనికోసం వచ్చినంటే ఇట్లా చూడు రిగో అయ్యవా. దుబాయ్ ఫ్రేమ్ అన్నమాట. దుబాయ్లో ఇది కూడా ఒక 7-8 వింతలు ఉన్నాయి దుబాయ్లో. ఈ దుబాయ్ ఫ్రేమ్ కూడా ఒక వింతనే. ఎందుకంటే ఇట్లాంటి కట్టడం ఎక్కడ లేదు. ఇక్కడ దాంట్లో ఇటు కనిపిస్తున్నది చూడు, నా వేలు చూపెడుతున్నా, దీంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, ఇక్కడ దాంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఈ పైన హోటల్ ఉంటుంది. హోటల్ ఆ ఏలు చూపెట్టే దగ్గర పైన హోటల్ ఉంటుంది. కింది నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను నిలబడ్డ నుంచి ఒక్కొక్కడ ఎంట్రెన్స్, అక్కడి నుంచి ఇంకా దీనికి బ్యాక్ సైడు ఇంకొక ఎంట్రెన్స్ ఉంటుంది. నేను లోపలికి వెళ్ళాలంటే చాలా టికెట్ ఉంటుంది. ఇక అది మన స్తోమతకు మించిందో, అందుకని చెప్పేసి దగ్గరికి చూసేసిన. నేను చూసిన, మీకు కూడా చూపిస్తున్నా. ఇగో చూడండి, ఆల్రెడీ అక్కడ మనుషులు నడుస్తున్నారు చూడండి. ఇగో పైన హోటల్ ఉంటుందని చెప్పిన కదా, ఆ హోటల్లో మనుషులు నడుస్తున్నారు.